హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 6 రోజులైంది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. దానికి కారణం ఇదే, సీజన్ చేంజ్ అవడం వల్ల కఫ్, కోల్డ్, ఫీవర్ 3 ఒకేసారి అటాక్ అయినాయి. కోల్డ్ అండ్ ఫీవర్ నుంచి రికవర్ అయ్యాను. దగ్గు ఇంకా కొంచెం అలానే ఇబ్బంది పెడుతుంది. అందుకని చెప్పని గొంతు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమై ఉండిద్ది. కొంచెం వర్స్ట్గా ఉంది గొంతు, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే 25,000 రూపాయల ప్రైస్ పాయింట్లో 2 ఫోన్స్ సజెస్ట్ చేయొచ్చు. ఈ రెండే 2, మిగతా ఏ ఫోన్స్ కూడా ఏది పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు. అండ్ ఈ రోజు టాపిక్లో ఒక స్పెషల్ పాయింట్ కూడా ఎక్కువ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి అండ్ అలానే ఎడిటింగ్ చేసుకోవడానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ సజెస్ట్ చేయి. అందరికీ తగ్గట్టు అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్. సో ఈ 25,000లోనే బెస్ట్ ఫోన్ ఉంది, దాన్ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో దగ్గర మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 10 రకాల ఫోన్స్ ఉన్నాయి. అందులో మనకి తెలిసినవి ఒక 5-6 రకాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అందులో నథింగ్ ఫోన్ 2A కనబడిద్ది, రెడ్మీ నోట్ 13 ప్రో కనబడిద్ది, పోకో X6 ప్రో, అప్పుడప్పుడు ఆఫర్స్ లో రియల్మీ 12 ప్రో ప్లస్ రియల్మీ 12 ప్రో, మోటో 850 ఫ్యూజన్, OnePlus నుంచి నాట్ CE4, ఇలా చాలా ఫోన్స్ ఉన్నాయి. అందులో ఈ 25,000 రూపాయల లోపల ది బెస్ట్ ఏంటనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అన్ని ఫోన్స్ నేను యూస్ చేశాను, అన్ని వీడియోస్ మన ఛానల్లో రివ్యూస్ రూపంలో పోస్ట్ చేశాను అండ్ నేను డిస్కస్ చేసే అన్ని ఫోన్స్ యొక్క కెమెరాస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను కెమెరాస్ అన్ని చెక్ చేసిన తర్వాత, ఓవరాల్ గా రివ్యూ అంతా చూసిన తర్వాతే ఈ ఫోన్స్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ కొన్ని ఫోన్స్ తీసేసి స్క్రాప్ లో పడేసా. వీడియో ఎండ్ లో చెప్తాను అసలు ఏ ఫోన్స్ కొనద్దు అనేది కూడా. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. 25,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో ఏ ఫోన్ పర్చేస్ చేయాలనేది మీరు ఇంక ఏ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు. అమెజాన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. నేను ట్రస్ట్ చేసేది కూడా అమెజాన్. ఒకవేళ అమెజాన్ లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అలానే బయోలో కూడా లింక్ ఇస్తా. ఖచ్చితంగా మన లింక్ యూస్ చేసి పర్చేస్ చేయండి. ఎంతో కొంత కమిషన్ జనరేట్ అవుతుంది, అది మన ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఇన్ జనరల్ అందరం కూడా ఆల్రౌండర్ కింద వాడుకోదగ్గ ఫోన్ ఫస్ట్ ఫోన్ మోటోలా నుంచి మోటోలా Edge 50 ఫ్యూజన్. ఫస్ట్ మోటోలా అనగానే ర్యాండమ్ గా కొంతమంది కింద కమెంట్ సెక్షన్ లోకి వెళ్తారు. మోటోలా ఫోన్స్ లో హీటింగ్ ఇష్యూస్ బాగా ఉన్నాయి అని చెప్పి, నెట్వర్క్ ఇష్యూస్ బాగా ఉన్నాయి. మీరు చెప్పిందంత వాస్తవమే, కాకపోతే అవి మోటోలా Edge 30 సిరీస్ లో, మోటోలా Edge 40 సిరీస్ లో, మోటోలా Edge 50 సిరీస్ లో అయితే నేను అల్ట్రా చెక్ చేయలేదు. ఫ్యూజన్ ప్రో, ఈ 2 ఫోన్స్ యొక్క రివ్యూలు మన ఛానల్లో ఉంటాయి. కెమెరా రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. హీటింగ్ అనేది పీక్ సమ్మర్ టైమ్స్ లో అండ్ కెమెరాస్ ఎక్కువగా వాడుతున్నప్పుడు, గేమింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు హీటింగ్ అనేది అబ్జర్వ్ చేస్తామని చెప్పాను. రెగ్యులర్ గేమింగ్స్ కి, నామినల్ గేమింగ్స్ కి అండ్ నామినల్ యూసేజ్ ఆఫ్ కెమెరాకి ఇది హీట్ అయితే ఏమవ్వదు. అండ్ డే టు డే యాక్టివిటీస్ కూడా ఎక్కువ హీట్ అవ్వదు. సో నెట్వర్క్ ఇష్యూస్ అండ్ హీటింగ్ ఇష్యూస్ గురించి ఎక్కువ స్ట్రెస్ అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మోటో Edge 50 ఫ్యూజన్ లో మీకు 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉండిద్ది. గేమింగ్స్ కూడా నామినల్ గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. పబ్జీ లాంటి గేమ్స్ కూడా బెటర్ గానే హ్యాండిల్ చేసింది. బట్ ఎక్స్ట్రీమ్ గంటల తరబడి నేను గేమ్స్ ఆడతాను, గేమ్స్ మీద కూర్చుంటాను అనుకుంటే మాత్రం కష్టమే. అండ్ దీంట్లో UFS 2.2 స్టోరేజ్ టైప్ వచ్చింది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. SD కార్డ్ సపోర్ట్ కూడా ఉండదు. 30,000 రూపాయల దగ్గరలో ఉన్న ఫోన్స్ కూడా ఇది కాంపిటీషన్ అవ్వగలిగింది. ఆ రేంజ్ కెమెరా క్వాలిటీ దీంట్లో ఉండిద్ది. వీడియోస్ రూపంలో కాదు, ఫోటోస్ రూపంలో. వీడియోస్ అయితే రైట్ నౌ కొంచెం ల్యాగ్స్ ఉన్నాయి వీడియో సేవ్ చేసేటప్పుడు. అండ్ వీడియో స్టార్టింగ్ ఒక 2 సెకండ్స్ వరకు ల్యాగ్ అవడం, ఇలా కొన్ని ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయి. మేబీ ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ లో వాటిని ఫిక్స్ చేసి ఉండొచ్చు. బట్ రైట్ నో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే ఫోటోస్ లో ఈ ఫోన్ అసలు కొట్టే ఫోనే లేదు. నేను ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కింద ఇంకొక ఫోన్ కూడా చెప్తున్నా, దానికంటే బెటర్ కెమెరా అవుట్పుట్స్ దీంట్లో కనబడతాయి. సోనీ LYT-700C సెన్సర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ ది బెస్ట్ ఫోటోస్ మనం క్యాప్చర్ చేయడానికి ఉండిద్ది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, వైడ్ యాంగిల్ కూడా బాగా పనిచేసిద్ది. అండ్ ఫ్రంట్ దీంట్లో 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. ఫ్రంట్ డే లైట్ లో బాగుంటుంది కానీ లో లైట్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఏ ఉండదు. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ POLED డిస్ప్లే వచ్చింది. ఇది కర్వ్డ్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 1600 nits పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసింది. బట్ మోటో Edge 50 ఫ్యూజన్ అండ్ యూట్యూబర్స్ అయితే సజెస్ట్ చేయట్లేదు. ఇన్ జనరల్ ఆల్రౌండర్ కింద యూస్ చేసుకునే వాళ్ళగా మాత్రమే నేను సజెస్ట్ చేస్తున్నా. సెకండ్ ఫోన్ యూట్యూబర్స్ కి నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ ఎక్కువ దొరకట్లేదు కూడా, వీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్లాష్ సేల్ నడుస్తుంది. ఇంకా ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే డేట్ June 1వ తారీఖు నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. నెక్స్ట్ సేల్ ఈ Edge 50 ఫ్యూజన్ ఉంది June 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఉండిద్ది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉండిద్ది. ఫుల్ వర్కింగ్ డే అయితే రాదు. ఈవినింగ్ 8 o'clock 7 o'clock ఆ టైంకి డిశ్చార్జ్ అయ్యింది, మళ్ళీ చార్జ్ పెట్టుకోవాల్సి ఉండిద్ది. దీంట్లో అడిషనల్ ఫీచర్స్ నాకు చాలా బాగా ఇష్టం. IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. 25,000 రూపాయల అండర్ లో ఇది ఒక్కటే ఫోన్ అని చెప్పాలి. వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, IP68 వాటర్ రెసిస్టెంట్ ఉండిద్ది. NFC ఫీచర్ కూడా ఉండిద్ది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉండిద్ది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ డాల్బీ అట్మోస్, NFC, IP68 వరకు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ నే తీసుకోండి. ఇప్పుడు ది బెస్ట్ ఫోన్ యూట్యూబర్స్ కి ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా మందికి నేను ఇదే సజెస్ట్ చేశాను. అండ్ ఇప్పటికీ ఈ ఫోన్ తీసుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారు, ఆల్రౌండర్ ఫోన్ మంచి ఫోన్ సజెస్ట్ చేసామని. అదే OnePlus నాట్ CE4. అండ్ నేను యూట్యూబర్స్ కి ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే Edge 50 ఫ్యూజన్ కంటే కూడా నాట్ CE4 వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అలానే పర్ఫార్మెన్స్ కూడా మోటో Edge 50 ఫ్యూజన్ కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్. ఒకసారి స్పెసిఫికేషన్స్ చెప్తాను అండ్ స్పెషల్ ఫ్యాక్టర్ యూట్యూబర్స్ ఎందుకు పిక్ చేసుకోవాలనే దాని గురించి కూడా మాట్లాడతా. ఇందులో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది, పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ స్టోరేజ్ టైప్ కూడా ఇది UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. అండ్ SD కార్డ్ లో కొన్ని టెంప్లెట్స్ అండ్ ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, మీమ్స్ ఇలాంటివి ఏమైనా ఉండి కార్డ్ లో నుండి వాడుకోవాలనుకుంటే SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 1 TB వరకు మీరు SD కార్డ్ యూస్ చేసుకోవచ్చు. గేమ్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేసింది. గేమ్స్ పడడం కూడా ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకవేళ లాంగ్ అవర్స్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే కొంచెం ఆలోచించాలి కానీ నార్మల్ గేమ్స్ అయితే BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, జెన్షన్ ఇంపాక్ట్ కానీ ఎవ్రీథింగ్ మంచిగానే హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ వీడియో ఏదైనా మీరు ఎడిట్ చేసుకొని కైన్ మాస్టర్ లో అయినా, క్యాప్ కట్ లో అయినా రెండరింగ్ పెట్టుకొని మీరు ఒకవేళ ఎక్స్పోర్ట్ పెట్టుకుంటే 4K 60 FPS లో మీరు వీడియోస్ అనేవి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో వీడియో కొంచెం బెటర్ గా అండ్ ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ చేయడంలో సపోర్ట్ చేసింది. అండ్ 2 కెమెరాస్ దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉండిద్ది.
ప్రైమరీ కెమెరా. ఈ కెమెరాస్ లోనే ఒక కీ ఫ్యాక్టర్ ఉంది యూట్యూబర్స్ బ్లైండ్ గా పిక్ చేసుకోవడానికి. నేను ఈ ఫోన్ కి సంబంధించి డెడికేటెడ్ కెమెరా రివ్యూ అప్లోడ్ చేశా, ఒకసారి చెక్ చేయండి. బొకే వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు బొకే అవుతుంది చూసారా. సేమ్ అలాగే నాట్ E4 లో కూడా బొకే వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయితే. Moto Edge 50 ఫ్యూషన్ నేను ఎందుకు సజెస్ట్ చేయలేదంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వదు దాంట్లో, అంటే బొకే వీడియో సపోర్ట్ అయితే లేదు. ఎడిట్ డిటెక్షన్స్ కూడా నాట్ E4 లో చాలా బాగుంటాయి, ఆన్ పాయింట్ ఉంటాయి. పిక్చర్ పర్ఫెక్ట్ ఎడిట్ డిటెక్షన్ అయితే దాంట్లో ఉంది. నేను కెమెరా రివ్యూలో ఆ ఫుటేజ్ అన్ని ఇంక్లూడ్ చేసా, ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ ఇలా ఫేస్ క్యామ్ వీడియోస్ రికార్డ్ చేసుకుంటాను బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవ్వాలి అనుకుంటే మాత్రం నాట్ E4 ఈ ప్రైస్ బ్రాకెట్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ సెన్సార్ కూడా Sony LYT600 సెన్సార్ తో వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఫోన్స్ లో LYT సెన్సర్స్ అన్ని మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో యూట్యూబర్స్ పరంగా మాత్రం కెమెరాస్ అండర్ 25,000 నాట్ E4 ఒక్కటే మీరు కన్సిడర్ చేయండి. అండ్ మూడో ఫీచర్ యూట్యూబర్స్ కి ఎడిటింగ్ అప్పుడు కొంచెం ఉపయోగపడింది. డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లే ఉండదు, ఇక్కడ ఫ్లాట్ డిస్ప్లే ఉండిద్ది. Edge 50 ఫ్యూషన్ లో మీకు ఎడిట్ చేసుకోవడానికి కొంచెం కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉండిద్ది. అలానే ఇది AMOLED డిస్ప్లే తో వస్తుంది. 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే 1100 nits పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసింది. సో డిస్ప్లే ప్రకారంగా కూడా మీకు ఏం ఇబ్బంది ఉండదు. అండ్ స్పీకర్స్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వచ్చింది, కాకపోతే దీంట్లో NFC ఫీచర్ ఉండదు, అదొకటి మైనస్ పాయింట్. IP68 రేటింగ్ కూడా ఉండదు, వాటర్ రెసిస్టెంట్ కాదు. అండ్ ఫిఫ్త్ మేజర్ పాయింట్ 5500 mAh బ్యాటరీ. ఇది కూడా యూట్యూబర్స్ కి చాలా బాగా ఉపయోగపడింది. లాంగ్ టర్మ్స్ లో కెమెరా యూస్ చేయడానికి, ఎడిటింగ్ వీటిలో కూర్చోడానికి కూడా మీకు కొంచెం లాంగ్ రన్ బ్యాటరీ కావాలి. అలానే ఛార్జింగ్ పరంగా కూడా ఇది 100 వాట్ ఛార్జర్ తో వస్తుంది. రఫ్ గా 35-45 మినిట్స్ లోపలే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. స్టార్టింగ్ లో చెప్పినట్లు ఒకవేళ ఈ నాట్ E4 కనుక మీరు కన్సిడర్ చేయాలనుకుంటే మాత్రం కింద లింక్ యూస్ చేసి పర్చేస్ చేయండి, మనకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నేను రికమెండ్ చేసే 2 ఫోన్స్. అండ్ ఏ ఫోన్స్ కొనొద్దు అంటే ఫస్ట్ థింగ్ నథింగ్ ఫోన్ టు ఏ ఫోన్ ని మీరు పర్చేస్ చేయమాకండి, ఎందుకంటే ఇవే ప్రైస్ పాయింట్ లో వస్తుంది. కాకపోతే అది యూట్యూబర్స్ కి ఉపయోగపడేలాగా ఉండదు. UI అండ్ రెగ్యులర్ బేసిస్ మీద యూస్ చేసుకునే వాళ్ళకైతే ఆ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది, అంతేగాని స్పెషల్లీ నాట్ రికమెండెడ్ ఫర్ యూట్యూబర్. ఇంకో విషయం, ఆ ఫోన్ ఛార్జర్ రాదు, మీరు మళ్ళీ ఇంకో 1500-2000 రూపాయలు పెట్టి మళ్ళీ విడిగా ఛార్జర్ కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా 7200 ప్రాసెసర్, మరి అంత అడ్వాన్స్డ్ ప్రాసెసర్ ఏమీ కాదు. 2 Poco X6 Pro. ఈ ఫోన్ స్పెషల్లీ ఓన్లీ ఫర్ ఎడిటింగ్ అండ్ గేమింగ్. కెమెరాస్ వర్స్ట్ కెమెరాస్ ఉంటాయి దీంట్లో. Poco X6 Pro లో కెమెరాస్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే చెత్త కెమెరాస్ అని చెప్పాలి. మూడోది Redmi Note 13 Pro. ఈ ఫోన్ కూడా ఆల్ రౌండర్ కాదు. అండ్ రెండోది ప్రాసెసర్ పరంగా కూడా నాట్ E4 కంటే బెస్ట్ అయితే ఏమి కాదు. సో దీన్ని కూడా చూస్ చేయాల్సిన అవసరం లేదు. iQOO నుంచి iQOO Z9 టర్బో రాబోతుంది. సో iQOO బ్రాండ్ ని ఇప్పుడు ఎగ్జామ్ చేద్దాం, పక్కకు పెట్టేసేయండి. అప్పుడప్పుడు రియల్మీ 12 Pro Plus 25,000లో కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని వస్తుంది. ఈ ఫోన్ లో కెమెరాస్ బాగుంటాయి కానీ ప్రాసెసర్ పరంగా అంత దమ్ము ఉండదు. ఒక యూట్యూబర్ కి సజెస్ట్ చేసే ఫోన్ అయితే కాదు Realme 12 Pro Plus. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. నా చాయిస్ ప్రకారం 25,000 రూపాయల లోపల ది బెస్ట్ ఫోన్స్ ఏవి అంటే ఫస్ట్ ఆప్షన్ Moto Edge 50 ఫ్యూషన్ 21,000 వస్తుంది కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే. రెండోది యూట్యూబర్స్ కి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ OnePlus నుంచి OnePlus Nord E4. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.